ఫ్రెండ్స్, మేము షికార్పుర అని హైదరాబాద్కి 13 కిలోమీటర్ల దూరంలో 1300 కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్లు ఇది 700 కిలోమీటర్స్ దూరంలో బెంగళూరు నుంచి 250 కిలోమీటర్ల నుంచి ఇంకా దూరం నుంచి ఒక అద్భుతమైన విలేజ్కి షికార్పుర అనే విలేజ్కి వచ్చాము. ఇక్కడ చూస్తుంటే నేచర్గా ట్రీసు, పొలాలు మధ్యలో నడుస్తున్నాము. షూటింగ్ అయిపోయింది. మాకు ఈ షికార్పుర ఎంత అద్భుతంగా నచ్చింది ఏంటంటే ఇక్కడ పంట పొలాలు, ఇక్కడ అరటి తోటలు, అక్కడ ఒక్క తోటలు, ఒక్క పొడి ట్రీస్ చూడండి మీరు. మనం తక్కువ మన ఆంధ్ర సైడ్లో అంతా కూడా కొబ్బరి తోటలే ఉంటాయి, కానీ ఒక్క తోటలు తక్కువ ఉంటాయి. ఇక్కడంతా ఒక్క తోట ఫేమస్ అనమాట. అంటే తమిళనాడులో కంటే కూడా ఇక్కడ కర్ణాటక నేల తీరు వల్ల అద్భుతంగా ఉంది. పొలాలు చూడండి. మేము ఒక 20 years 40 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళేటప్పుడు మా పొలం మేము కలుపు తీసి కుప్ప పెట్టారు. కలుపు తీసినవి, కలుపు తీసి కోత కోసిన పొలం ఎన్ని మాకు కోత కోసినవి. అంటే చాలా కంబైనింగ్ ఎక్సైజింగ్ ఉంది ఇక్కడ. పక్క నాటు వేసారు, ఒక పక్క నాటు వేయకుండా ఒక్క తోటలో, ఇటు పక్క ఎదురుగా కొండలు. ఈ ప్రాంతం మేము వచ్చిన వారం రోజుల నుంచి రోజు ఎంజాయ్ చేస్తున్నాం. చూసి ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకుందామని మేము హ్యాపీగా ప్రకృతిలో నడుస్తూ ఈ ఆనందాన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పొద్దున్నే మంచు, వారికి శస్త్రదుడు పొద్దున్నే వాక్ చేస్తున్నారు. బంగారు తల్లి చూసిన తర్వాత అనిపించింది, వరి నారులో ఇది కలుపు చూపించా. ఇదిగో ఈ కలుపు దీన్ని పీకి యువతలేస్తే ఎండిపోతుంది. అక్కడే ఉంటే అది పెరుగుతుంది. అలా మనలో ఉన్న చెడేసనాలు కూడా అప్పుడు పీకి బయట వేయాలి, ఎండబెట్టాలన్నమాట. అప్పుడు కానీ మనం ఫ్రెష్ మనుషులుగా తయారవుతాం అన్నమాట. అందుకని ఈ నేచర్, పొలాలు ఎలా ఉన్నాయి, అద్భుతంగా ఉంది. చూడండి, నడుస్తున్నారు చక్కగా. వాకింగ్ నేచర్ వాతావరణం చూశారు. అలాగే ఆ గట్టు పక్కన పొలాలు పొద్దున్నే చూడు. ఆ అన్నగారు పొలానికి ముందేస్తున్నారు. పొద్దున్నే పని చేస్తున్నారు. ఈ నేచర్గా చూస్తుంటే మా ఏరియాకి వచ్చిన ఫీలింగ్స్ అనిపిస్తుంది అన్నమాట. పొలాలు పొద్దున్నే అద్భుతమైందనమాట. నా మిత్రులారా, ఇందాక చెప్పాము కలుపు మొక్కలు. ఈ పొలంలో కలుపు అంటే మనకి యూస్ ఉంది పెరుగుతున్నట్టు, మన లోపల కూడా కొన్ని విషయాలు పెరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని అప్పుడప్పుడు మనం కలుపు మొక్కలు తీసి బయటేస్తూ ఉండాలి. లేదంటే కలుపు కబ్జా చేసేస్తుంది. మనకి ఏం కావాలో అది మిస్ అయిపోతాం. నా మిత్రులారా, ఏంటంటే మనకి ఏం కావాలని అనుకోను, కానీ మీరు కరెక్ట్ అయిన లక్ష్యం ఉంటే కలుపు మొక్కలు తీసేయాలి. మన లోపల కామ, కోద, మద, మాంచర్యాలు అనే కలుపు మొక్కల్ని ఇది తీసేస్తే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇది చూడు, వరి పంట పండుతుంది. ఈ పువ్వు చూడు, దీంట్లో ఎన్ని రకాల పూలు పోతుంది చూడు. ఇది నేచరు, భగవంతుడు ఎంత నేచర్ ఇస్తుంది, గొప్పతనం చూడు. అలా వరి పొలాల్లో మేము 20 సంవత్సరాలు వరి పొలాలు పంటలు చేసాం కాబట్టి వరి పొలాలు నడుస్తూ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం. పొలాలు ప్రకృతిలో నేచర్గా ఇప్పుడు అద్భుతంగా మీకు తోటని, ఒక్క తోట. మనకి ఆంధ్రాలో ఇవి తక్కువగా ఉంటాయి, మనకన్నీ మామిడి చెట్లు, ట్రీస్లో ఏమి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అద్భుతంగా ఈ తోటలు ఎక్కువగా వేస్తున్నారు. ఇక్కడ ఈ తోటను మీకు చూపిస్తాము. ప్రతి క్షణం గమనంతో ఉండి మన లోపల ఉన్న చెడు వ్యసనాలను, చెడు మొక్కలన్నీ పీకేస్తూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.